ఫ్రెండ్స్, నేను 2 days బ్యాక్ నేను కొన్ని స్టాక్స్ చెప్పడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్, తర్వాత ఇండియాస్ బుల్లింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనే స్టాక్ని చెప్పడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ స్టాక్ను కూడా చెప్పడం జరిగింది. అది గత డిసెంబర్ 13th రోజు చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, దాన్ని పొజిషనల్గా మీరు ట్రేడ్ చేసుకోండి చెప్పడం జరిగింది. ఈ స్నాప్షాట్ను కూడా చెప్పడం జరిగింది. చూడండి, చూసారా, గమనించారా? మీరు పొజిషనల్గా మీరు ట్రేడ్ తీసుకొని దాన్ని హోల్డ్ చేసినా కానీ అద్భుతమైన ప్రాఫిట్స్ని మీరు బుక్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. చూడండి, ఎఫ్ఎస్ఎల్ అనే స్టాక్ని నేను చెప్పడం జరిగింది. ఏం చెప్పాను? ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ని ఇది క్రాస్ చేస్తుందో హెవీగా మూమెంట్ పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అని చెప్పాను. తర్వాత అది నేను చెప్పిన విధంగానే ఎఫ్ఎస్ఎల్ స్టాక్ మూమెంట్ ఇచ్చింది. తర్వాత ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి ఆ స్టాక్ని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసిందో అది హెవీగా పైకి మూమెంట్ ఇస్తుందని చెప్పాను. తర్వాత పవర్ గిడ్ని కూడా ఇది అటు ఇటుగా ఉంది కాస్త, కానీ మూమెంట్ ఇచ్చింది. మూమెంట్ ఇచ్చినా కానీ ఇలా స్టాప్ లాస్ కూడా హిట్ చేసి మరలా కూడా పైకి వెళ్ళింది. సో దీన్ని మనము హోల్డ్ చేసుకోవచ్చు. ఈ 3 స్టాక్స్ను కూడా బై లెవెల్లో మనం హోల్డ్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం అని చెప్పాను. నేను చెప్పిన విధంగానే ఇవి ట్రేడ్ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా నేను మన ఛానల్లో ఇటువంటి స్టాక్స్ ఎన్నో పెడతాను, మీరు ట్రేడ్ చేసుకోండి. తర్వాత పొజిషనల్గా తీసుకోవడానికి స్వింగ్ పొజిషనల్గా కూడా ఒక 2-3 days, ఒక 5 days కూడా హోల్డ్ చేసుకోవచ్చు నేను చెప్పే స్టాక్స్ని. అవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎఫ్ఎస్ఎల్ తర్వాత ఇవన్నీ కూడా చెప్పిన విధంగానే ట్రేడ్ అయినాయి. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. పవర్ గిడ్ చెప్పిన విధంగానే ట్రేడ్ అయింది, కానీ స్టాప్ లాస్ కొట్టేయింది. ఫైనల్గా అయితే ట్రేడ్ ఒక కప్పుని ఫామ్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మరలా కూడా పైకి వెళ్ళిపోతుంది. అది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా రోజు మన ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, రేపు ఇంట్రాడే స్టాక్స్ చెప్పిన ఇంట్రడక్షన్ మళ్ళీ అనాలిసిస్ చేసి మళ్ళీ అది ఏ విధంగా ట్రేడ్ అని చెప్తున్నాను. ఈ విధంగా మన ఛానల్ కూడా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనల్ని కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిట్స్ని బుక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, బెల్స్ మీద క్లిక్ చేసి స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు రిసీవ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ విల్ బి గెటింగ్ ద అనదర్ అప్డేట్ కమింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్.